నమస్కారం అండి. కోపం అనేది చాలా అనర్థాలకు దారితీస్తుంది. కోప్పడొద్దు అని మనం అనుకుంటాము, అందరు చెప్తారు. అలా అని కోపం రాకుండా ఉంటుందా? వస్తూనే ఉంటుంది. మరి అనుకుంటూనే ఉంటాము, వస్తూనే ఉంటుంది. మరి అలా వచ్చే కోపం వల్ల ఉపయోగాలు లేవంటారా? కోపం వల్ల లాభాలు కూడా ఉంటాయి, నష్టాలు ఉంటాయి. విపరీతమైన నష్టాలు ఉన్నప్పటికీ లాభం కూడా ఉంటుంది. మరి కోప్పడకపోతే ఏ పనులు జరగవు. మన ఇంట్లో మన పిల్లలు మన మాట వినాలన్నా ఎంతో కొంత కోపాన్ని ప్రదర్శించాల్సి వస్తుంది. అంటే ఇక్కడ ప్రదర్శించడం వేరు, కోపాన్ని కోపంలో ఏం చేస్తున్నామో తెలియకుండా ప్రవర్తించడం వేరు. మనము మొదట ఉపయోగించాల్సిందే. మన పిల్లల్ని స్కూల్కి పంపిస్తాము, ఉపాధ్యాయుడు వెళ్తాడు, పిల్లలకి ముద్దుగా పాఠాలు చెప్తాడు అర్థమయ్యేలా. వింటారా? వాళ్ళు వినరు. వాళ్ళు ఎక్కడో చూస్తారో, ఆటలు ఆడుతుంటారు, చేస్తుంటారు. వాళ్ళకు వినొద్దనో లేకుంటే ఏది ఉండదు, కానీ వాళ్ళకి తెలియక అలా చేస్తుంటారు. ఉపాధ్యాయుడు ఏం చేస్తాడు? కోపాన్ని కొద్దిగా ప్రదర్శించి తన మాట వినేలా చేసుకుంటాడు. అంటే ఆ కోపం వల్ల లాభం ఉంది అనేది మనం తెలుసుకోవాలి ఫస్ట్. కోపం వల్ల అనర్థాలు ఎన్నో జరిగినప్పటికీ లాభాలు కూడా అంతే ఉంటాయి. అంటే దేనివల్ల నష్టాలు లేవు చెప్పండి? దేనివల్ల అనర్థాలు లేవు? అగ్ని వల్ల అనర్థాలు లేవా? అగ్నిలో పడి కాలిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా. అలా అని మనం అగ్నికి దూరంగా ఉంటున్నామా? ఉండట్లేదు. ఎందుకంటే అది లేకుంటే మనం బతకలేము. అలాగే కోపం వల్ల అనర్థాలు ఉన్నప్పటికీ కోపం అనేది మనకు ఉపయోగపడుతుంది. ఎలా ఉపయోగపడుతుంది, ఎలాంటి లాభాలు ఉంటాయి అని మనం తెలుసుకుంటే నష్టాలు రాకుండా చూసుకోవచ్చు, లాభాలని పొందవచ్చు. ఇప్పుడు పిల్లలు మాట వినలేదని చెప్పేసి పిల్లల్ని కొట్టి చెప్పాం కదా. వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తాం, కొద్ది కోపంతో చెప్తాం. అంటే కోపాన్ని మనం నటించాలి. కానీ కోపాన్ని ఒళ్ళు తెలియకుండా, అంటే కోపం వల్ల ఏం చేస్తున్నామో తెలియకుండా ఉండొద్దు. మనకి ఎక్కడ కోపం అవసరం పడదో దాన్ని తీసుకొచ్చి దాన్ని ఉపయోగించుకోవాలి. కానీ కోపానికి వశం మనం కాకూడదు, అది మనం తెలుసుకోవాలి. అట్లానే మరి విద్యుత్తుని మనం ఇంట్లో ఉపయోగిస్తున్నాం, మరి తెలియదా మనకు ప్రమాదం జరుగుతుందని? అంటే ముందు నేర్చుకుంటున్నాం ఎలా ఉపయోగించుకోవాలని, ఎక్కడ స్విచ్ చేస్తే ఎట్లా వెలుగుతుంది, ఎలా అన్నీ తెలుసుకొని మనం చేస్తున్నాం. కాబట్టి మనకు ఉపయోగాలు తప్ప నష్టాలు అనేవి లేవు. అప్పుడు ఇక్కడ కూడా మనం కోపాన్ని అలాగే ఉపయోగించుకోవాలి. అంటే కోపం వల్ల లాభం ఉందని మనం తెలుసుకొని ఎలా ఉపయోగించుకోవాలో నేర్చుకోవాలి. ఇప్పుడు ఒక తల్లి వంట చేస్తూ ఉన్నప్పుడు పిల్లాడు బాగా ఏడుస్తున్నాడు అని చెప్పిన మాట ఇంటిలేడు అని ఏడుస్తుండని చెప్పేసి చేతిలో ఉన్న గంటని విసిరిందంట. ఇక్కడ తగిలి చచ్చిపోయినట్టమ్మడి అని ఒకప్పుడు నేను పేపర్లో చదివాను. ఆ తల్లి పిల్లవాడిని చంపాలని అనుకుందా? అనుకోలేదు. క్షణికావేశంలో జరిగిపోయింది అక్కడ. అలా అన్నమాట. అలా క్షణికావేశంలో ఎంతో మంచి వాళ్ళు, మంచి మనసు ఉంటుంది, తెలివి ఉంటుంది, తర్వాత ధర్మబద్ధంగా ఉంటారు, నీతి నిజాయితీ వాళ్ళకు ఉంటుంది. కానీ క్షణికావేశంలో చేసిన తప్పుల వల్ల ఎంతోమంది ఇతరులని బాధపెట్టి తాము కూడా చిక్కుల్లో పడి బయటకు రాలేని పరిస్థితిలో ఉంటారు. అంటే ఒక క్షణికావేశంలో ఒక మనిషిని చంపిన వాళ్ళు ఉన్నారు, ఒక అమ్మాయిల్ని ఆగాయితీ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళంత చెడ్డవాళ్ళు ఏం కాకపోయినప్పటికీ జరిగిపోతుంది. అలా చిక్కుల్లో పడి బయటకు రాలేక న్యాయస్థానానికి వెళ్ళి ఉరికమ్మం ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది. కోపాన్ని తెలుసుకొని దానితో ఉపయోగాల్ని ఎలా పొందాలో తెలుసుకొని మెడలో ఆభరణంలాగా ఉంచుకోవాలి, కానీ ఉరికమ్మం ఎక్కి ఉరితాడులా మార్చుకోకూడదు అనేది. మరి ఎలా కోపం వచ్చినప్పుడు తెలిసి వస్తుందా? ఎంతో కోపం వస్తుందంటే మనం నేర్చుకోవాలి. కోపాన్ని ఎలా ఉపయోగించుకోవాలో మనం ట్రైనింగ్ పొందితే మనకు అంత ఇబ్బంది ఏమి ఉండదు. తెలియనప్పుడు విద్యుత్తుతో కూడా మనకి ప్రమాదమే, నీటితో ప్రమాదమే. ఇప్పుడు నీళ్ళు అవసరం ఉన్నాయని చెప్పేసి ఒక గ్లాస్ తాగుతాము, 1 లీటర్ తాగుతాము. అట్లానే బావిలోనో సముద్రంలో దునకం కదా. మనం దొరికితే సస్తామని తెలుసు, మనం తాగితే బతుకుతామని తెలుసు. ఈ రెండింటి తేడా తెలుసుకున్నాం కాబట్టి మనం మంచిగా ఉపయోగించుకొని లాభాన్ని పొందుతున్నాం. మరి కోపాన్ని ఎలా ఉపయోగించుకోవాలంటే ఎవరైనా ఒక విషయం చెప్పినప్పుడు మనకు వెంటనే కోపం వస్తుంది. అంటే వినం మనం. అప్పుడు మనం ఏం చేయాలి? సహనాన్ని
కోపాన్ని ఉపయోగించుకోవడానికి సహనాన్ని తోడు చేసుకోవాలి. అక్కడ వాతావరణం ఏంటిది, ఏం జరిగింది, ఏం చెప్తున్నారు వినడము, చూడడము, ఆ సహనంతో ఆలోచించడం నేర్చుకోవాలి. అలా నేర్చుకున్నప్పుడు అక్కడ కోపము ఉపయోగించాలా, సహనంతోనే పని అయిపోతుందా, ఎంత ఉపయోగిస్తే అనేది మనం తెలుసుకోవాలి. తెలుసుకుని అంతే ఉపయోగిస్తే మనకెంతో కోపం వల్ల ఉపయోగాలు ఉంటాయని నేను అంటాను. అది కూడా సాధన చేసుకోవాలి మనం. కోపం అనేది నాలో ఉండాలి అని నేను యాక్సెప్ట్ చేయాలి. ఫస్ట్ నాకు కోపం ఉంది, ఆ కోపాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి, ఎంత లాభాలను పొందాలి, ఆ కోపాన్ని ఎలా ఉపయోగించుకోకూడదు, నష్టాలని ఎలా రాకుండా చూసుకోవాలి అనేది మనం తెలుసుకుంటే కోపము మెడలో ఆభరణంలాగా అందంగా ఉంటుంది, కానీ మెడలో పడే ఉరితాడులాగా ప్రాణాలను తీయదు అనేది నా ఉద్దేశం ఉంది.